ఈరోజు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 19వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరి కర్మలన్నీ శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో, అంటే కామ సంకల్పం లేకుండా అట్లే ఎవరి కర్మలు అన్నీ జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుణ్ణి జ్ఞానులు పండితుడని అంటారు. అంటే మనం చేసే ప్రతి పని భగవంతుని స్మరిస్తూ చేయాలని ఇక్కడ మర్తము. తర్వాతి శ్లోకము. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఒక్కొక్క శ్లోకం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అవి చదువుతూ ఉంటే ఏమంటుండే ఇక్కడ, సమస్త కర్మలయందు వాటి ఫలితములయందు సర్వతా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయ రహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవంగా వాటికి అంటే కర్మలకు కర్త కాడు. అంటే మనము గృహస్థ జీవితంలో ఉన్న, సన్యాస జీవితంలో ఉన్న, బ్రహ్మచర్య జీవితంలో ఉన్న, వానప్రస్థ జీవితంలో ఉన్న ఎవరైనా సరే మనము భగవంతుడి నామాన్ని జపిస్తూ వారి వారి యొక్క కర్తవ్య కర్మలను నిర్వహించాలని భగవంతుడి మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తర్వాతి శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మ తక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కురువన్నాప్నోది కిల్బిషం. ఎంత చక్కని శ్లోకం. ఏమంటున్నాడు భగవానుడు? అంతఃకరణమును శరీరేంద్రియమును జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు పాపములను పొందడు. ఇక్కడ మనకు భగవద్గీత స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా సరే నీ ఇష్ట దైవాన్ని, నీ కుల దైవాన్ని స్మరిస్తూ భగవన్ నామాన్ని జపిస్తూ వాటి ముందు ఓం ఖచ్చితంగా ఉండాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతి రామకృష్ణాయ, ఇలా నీకు ఏ దేవుడు, ఓం శ్రీమాత్రే నమః, ప్రతి ఒక్క పని ఈ భగవంతు నామాన్ని జపిస్తూ చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను. భగవంతుడు మనకు చాలా చక్కని హామీ ఇస్తున్నాడు.